శివరాత్రికి శివుడి గుడికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా! ఈరోజు నేను ఒక శివుడి గుడిని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఎలా ఉంటుందంటే వెళ్ళే దారి మొత్తము చాలా విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఫుల్ గ్రీనరీతో చాలా కామ్ అండ్ ప్రశాంతంగా ఉండేటటువంటి ఒక ఊరు. దారిలో చిన్ని చిన్ని నీటి ప్రవాహాలు, అందులో బాతు పిల్లలు ఇలా చాలా వరకు మీరు విలేజ్ అట్మాస్ఫియర్‌ని అయితే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఈ టెంపుల్ పేరొచ్చేసి గుడిమల్లం. చాలా పురాతనమైనటువంటి గుడి ఇది. అందులోనూ తిరుపతి నుంచి కేవలం 20 కిలోమీటర్స్ మాత్రమే, 20 కిలోమీటర్‌లో తిరుపతి నుంచి ఈ గుడికి చేరుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో అయితే గుడిమల్లంకి మేము వెళ్ళిన దారి ఎలా ఉంది, ఏంటి, అక్కడ దేవుడి దర్శనం అన్నీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం ఈ వీడియోలో గుడిమల్లంకి అయితే వెళ్తున్నాం. ఎలా జరిగింది, ఏంటి అన్నది స్టార్టింగ్ నుంచి ఇంటికి చేరేంత వరకు చక్కగా మంచిగా ఒక వ్లాగ్ చేశాను. చూసేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. వెళ్ళే దారి మధ్యలో స్వర్ణముఖి నది ప్రవాహం అయితే కనిపిస్తుంది. అందులో వందలాది బాతులు చాలా వరకు పెంచుతూ ఉంటారనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. సో, ఈ వ్యూ మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మొత్తం విలేజే అనమాట. చాలా వరకు పల్లెటూర్లు ఇంకా వెళ్ళే దారి అంటారా, చాలా వరకు బోర్డ్స్ అన్నీ పెట్టేసింటారనమాట. ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి. దానివల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది దారి కనుక్కోవడం. ఇంకా మీకు తెలియట్లేదు అంటే ఎవరిని అడిగినా చెప్పేస్తారనమాట టెంపుల్‌కి దారి. అంత ఈజీగా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ. మాకైతే ఒక 40 మినిట్స్ అయితే పట్టిందండి తిరుపతి నుంచి టెంపుల్‌కి వెళ్ళడానికి. ఇక టెంపుల్‌కైతే రీచ్ అయ్యాం. అండ్ మేమొచ్చేసి ఈరోజు శివరాత్రి కదా! నిన్న వెళ్ళామనమాట. అంటే శివరాత్రి ముందు రోజైతే వెళ్ళాం దర్శనం కోసం. అప్పుడే కదా మీకు మొత్తం క్లియర్‌గా చూపించగలుగుతాను. శివరాత్రి రోజు వెళ్తే చాలామంది జనాలుంటారు కాబట్టి అంత ప్రాపర్‌గా చూపియలేనని చెప్పేసి ముందు రోజే వెళ్ళాననమాట. మీకోసం మంచిగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ శివుడినే కాకుండా సూర్యనారాయణ్ణి కూడా దర్శించుకోవచ్చు. అంతేకాకుండా మురుగుడు, వినాయకుడు ఇలాగా అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. అన్ని పాత విగ్రహాలే. చాలా నచ్చుతది మీకొచ్చారంటే ఒకసారి రండి, ఓకేనా? అండ్ క్యూ అయితే చాలా ఎక్కువ కమ్మీలైతే కట్టేసినారు. క్యూ అయితే చాలా పెద్దదిగుంది. అదొక్కటి ఇబ్బంది అవ్వచ్చు రేపు మీరొచ్చారంటే. అది తప్పనిస్తే మిగిలినంతా ప్రశాంతంగా బాగా అయిపోతది దర్శనం అయితే. ఇక మేము ముందు రోజు మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి అప్పటికి ఇంకా డెకరేషన్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. హాఫ్ ఆఫ్ అయితే జరిగునిందనమాట. అలాగే అక్కడ గజస్తంభం ఉంది కదా! ఆ గజస్తంభం ఆపోజిట్‌లో కిటికీ ఇలా ఉంటుంది. ఇది మోస్ట్‌లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి సూర్యుడి కిరణాలు శివుడి మీదకి పడతాయన్నమాట. ఈ ఇంకా ఈ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వ్యూవర్స్ ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకేనా? ఇక్కడ కిటికీ చూపిస్తున్నాను కదా! చిన్ని చిన్ని హోల్స్ ఉండే విధంగా. ఈ రంధ్రం నుంచి సూర్యుడి కిరణాలు వచ్చేసి శివుడి మీదకి పడతాయన్నమాట. అది మనకి లోపల నుంచి వ్యూ బాగుంటది శివుడిని చూసేటప్పుడు. ఇక ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా, ఏంటి, ఎప్పుడు అన్నది డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు నీట్‌గా చదువుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ పురాతనమైన బావి కూడా ఉంటుంది. ఇక లోపలికి దర్శనంకి వెళ్తుంటే ఇంక ఎమ్మెల్యే వాళ్ళొచ్చారనమాట. ఇంక వాళ్ళు ఏదో పూజలకి అవి ఇవి తీసుకొస్తుంటారు కదా! ఇక వాళ్ళొచ్చి వాళ్ళు అయిపోయి వెళ్ళిన తర్వాత శివుడి దర్శనం అయితే జరిగింది. ఒక చిన్ని క్లిప్ ఎప్పుడో తీసింది మీకోసం ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడంతా వెళ్ళి మీరు శివుడిని వీడియో తీసుకుంటానంటే కుదరదు. ఇది ఎప్పుడో నేను నార్మల్ డేస్ ఉంటాను కదా! అప్పుడు వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు మీకు యాడ్ చేశాను దర్శనం చేసుకుంటారని అంతే. సో, హడావిడిగా డెకరేషన్ మొత్తం అయితే స్టార్ట్ అయిపోయింది టెంపుల్‌కి. కన్ఫర్మ్‌గా విజిట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి వెహికల్స్ పార్కింగ్‌కి కానీ, నెక్స్ట్ గుడి నుంచి బయటికొచ్చేటప్పుడు లెఫ్ట్ సైడే మీకు చక్కగా చిన్ని చిన్ని హోటల్స్ అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట స్నాక్స్ తీసుకోవడానికి. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడైతే చిన్ని చిన్ని వాటర్ ప్రవాహాలు ఉన్నాయని చెప్పా కదా! నీటి ప్రవాహాలు ఇక్కడే అనమాట ఆ ప్లేసు. ఇంకా కొంచెం రోడ్‌లోకి వచ్చేది వాటర్. ఇప్పుడేమో కొంచెం వాటర్ ఫ్లో తగ్గినట్టుంది. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది. కొంతమందికి ఫోటోస్ తీసుకోవాలి, ఇన్‌స్టాలో పెట్టుకోవాలి, అలా ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఇక్కడికొచ్చి ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ విలేజ్ అట్మాస్ఫియర్‌ని. సరే, ఇక నేనైతే ఇంటికి రివర్స్ అయ్యి వెళ్ళిపోయాననమాట. ఇంకొక వీడియోలో ఇంకొక వ్లాగ్‌తో కలుస్తాను మీకు. అంతవరకు బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.